హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళైతే వెంటనే వెళ్ళి వీడియో చూసేసండి గైస్. అండ్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే తెలుసా మీకు? సో డుగ్గు గారిని వచ్చేసి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాము. సో డుగ్గాడు డ్యాన్స్ చేసి ప్రైజ్ ఒకటి పెద్ద పెద్ద అవార్డులు తీసుకోవాలి. తీసుకుంటావరా డుగ్గు? ఎంత పెద్ద తీసుకుంటావరా? అబ్బో, అంత పెద్ద ఎట్లా పట్టుకొచ్చురా మనం? అందరు కలిసి పట్టుకొద్దాం. ఓకేనా? ఓకేనా? అవునా? నీ అవార్డుని మోసుకోవడానికి ఒక 4-5 కావాలంటావు. సో ప్రీవియస్ చాలా డేస్ బ్యాక్ అనుకున్నాం, చాలా డేస్ ముందే అనుకున్నాం కానీ టైం ఎప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు జాయిన్ చేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి టైం 5:30 అవుతుంది. డైలీ ఈవినింగ్ 1 అవర్ ఉంటుంది అనమాట. ఏం డ్యాన్స్ అనేది మేము చెప్పము, అక్కడ ఏమైనా చూపిస్తాము. అండ్ ఎక్కడ జాయిన్ చేస్తున్నాం అనేది కూడా చూపిస్తాము. ఇక బాగా ఎక్సైటెడ్ పెడుతుంది, మేము చూపిస్తాం. డ్యాన్స్ స్కూల్కి పోతున్నారా? ఏం చెప్తారు డ్యాన్స్ స్కూల్కి పోయి? సో గైస్ ఇప్పుడు ఇంత సమ్మర్ పడుతుంది కదా, డైలీ పోవాలి, పోకపోతే మాత్రం కుడతారు. డుగ్గు ఒక డాన్స్ స్కూల్లో ఎగిరేసి తంతారు తెలుసారా? డాన్స్ చేయకపోతే అవును. నువ్వు భయపడతా మరి మీ సార్కి? అక్కడ భయపడవరా? అబ్బో, ఇటు చూడరా, పెద్ద పిల్ల, ఇటు చూడ. పెద్ద పిల్ల పెద్ద పిల్ల చిన్న పిల్ల. పోదామా మరి? చలో వెళ్దాం. రోజు వెళ్తా క్లాస్కి పోవాలి పక్కా. పోయి ఏం చెప్తావురా అసలు? అంటే పప్పు డాన్స్ మంచిగా చేయడారా? దానికి కక్కత్తన్నాడు అన్నది, చీచి అని కూడా అన్నది. చలో లెట్స్ గో, వెళ్దామా? అబ్బా మరి లైన్ మిస్ అయితే మంకిలో జరుగుతా. డుగ్గు మంకి చేయరా? ఇక్కడ పైనకి వెళ్ళొచ్చింది చూడు. అయ్యో మేకే లైన్ టేకే లైన్ కాదురా. ఇగో చూడు ఇంత ఖుషీలు ఉన్నారు. ఇవాళ ఒక్కరోజు నాకు తెలిసి, రేపటి నుంచి డౌటే. ఎటు ఏ బయటికి ఎందుకు పోతున్నా? డుగ్గు ఏంటిది చెప్పు. అవును, పోతావా డ్యాన్స్ స్కూల్కి? పోదామా? భయమవుతుందా? ఎందుకు
ఈరోజు చేస్తావా డాన్స్? అగోగా ఈరోజు చేస్తావా డాన్స్? బాల్ ఇస్తారు అనుకుంటా. డాన్స్ చేస్తే నీకు బాల్ ఇస్తా సూపర్ మంచిగా. అదే అనుకుంటానా. అదే అనుకుంటా. అంతే, ఇక్కడనే కథలు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ తీసుకోబోతున్నాం. ఈరోజు ఏం చేస్తుందో చూడాలి. చేతో చేయదో డౌటే. చేస్తే ఈ రోజు అయితే పక్కా అట్లీస్ట్ అలవాటైనా సరిపోద్ది. నాలాగా మంచి డాన్స్ నేర్చుకో పెద్ద డాన్సర్ అవుతుంది. అదే నవ్వింది అది కూడా. డుక్కు పప్పలాగా డాన్స్ నేర్చుకుని డాన్సర్ అవుతాం. డైజెస్ట్ చేసుకోలేకపోయింది ఈయన డాన్సర్ అంటే. చూసినా పోదామా? వెళ్దామా? లెట్స్ గో. పదరా. పోదామా? వెళ్దాం. బాయ్. బాయ్. చూడండి గైస్, ఇప్పుడు ఏం చెప్తుంది ఎండింగ్ వరకు చూడండి. చెప్తా చెప్పురా. బాయ్ గైస్, మిస్ యు ఆల్. చేస్తే ఈరోజు డాన్స్ పక్కా చేస్తా. సో గైస్ యాక్చువల్గా మీరు thumbnail చూసే ఉంటారు. ఎందుకు డిసిజన్ అన్నాము అని అంటే బాయ్ గైస్. చెప్పలేదు డిసిషన్ పెట్టిరు అనుకుంటారు కదా. మేము తీసుకెళ్ళేది నార్మల్ డ్యాన్స్ ఉంటుంది కదా, అది కాదు, క్లాసికల్ నేర్పిద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే క్లాసికల్ డ్యాన్స్ వస్తే నార్మల్ డ్యాన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో క్లాసికల్ అయితే బాగుంటుంది, రెండు కవర్ చేయొచ్చు కదా. నార్మల్ డ్యాన్స్ అయితే నార్మల్గా అందరికి వస్తుంది, ఇట్లా చిన్న చిన్న స్టెప్స్ ఎవరైనా వేయగలుగుతారు. సో ఇదైతే బాగుంటుంది అనుకుని ఫిక్స్ అయినాం అనమాట. ఫస్ట్ బేసిక్స్ నేర్పించి తర్వాత క్లాసిక్ చేపిద్దాము, బాడీ మోల్డ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు కూడా సజెషన్ చేశారు. అందుకోసమని ఈ డిసిజన్ తీసుకున్నాం అనమాట. అంటే డుగ్గాన్ కోసం ఏ డిసిజన్ తీసుకున్నా మాకు కొంచెం పెద్దది అనిపిస్తుంది, దాని ఫ్యూచర్ గురించి కాబట్టి. అందుకోసం అట్లా ఓకేనా? ఓకే డన్. చలో గైస్, చలో గైస్. ఇవాళ అక్కడ ఏమైనా కథలు పెడితే నేను కూడా పక్క చూడండి గైస్. ఏమైంది? గిన్ని గానా నీళ్ళు ఉన్నాయి. మొన్న పుట్టు వర్షం పడ్డది, ఈడ పెట్టాలని. మొన్న వర్షం పడితే ఇవాళ ఉంటాయా వాటర్? సరే మరి ఈడ వాటర్లో ఈడ పెడతా. పట్టుకో చేతిలో. చెప్పులు వేసుకుంటా, పో వేసుకొచ్చుకో. చెప్పులు వేసుకొని పెట్టుకుంటా, నేను దానికోసమే పోతాను. ఆ మురికి ఇట్లా వచ్చింది. ఏం వాష్ చేస్తే పోతుంది, వేసుకో. అందుకే కొత్త చెప్పులు ఉన్నట్టున్నాయి. కొత్త చెప్పులు అంత అంగడి వేసినా అంటే నువ్వు గ్రేట్ రా. అబ్బా నేను ఎందుకు అంగడి చేస్తా? కమలాసన్ అట. చూడు ఇవాళ చేస్తావా? పక్కా పక్కా అందుకే నేను వీడియో చెప్తున్నా. పక్కా పక్కానా? అరే మీరు రాకుండా కూడా చేస్తావు డ్యాన్స్? చేస్తావు కదా పక్కా? రామ్ మరి మీరు ఏడవద్దు, ఏడవ కదా పక్కా? మంచిగా ఉందా చేస్తావా? సో గైస్
చూసారు కదా డ్యాన్స్ అంటే ఓకే చేస్తుంది, అలవాటు అయింది, పోతా అంటుంది. వచ్చేటప్పుడు కూడా ఉంటా నేను రాను అన్నట్టు ఉన్నది. ఓకే రేపటి నుంచి ఇంకా మాకు కొంచెం ధైర్యం వచ్చింది పోతుంది. అంటే వీడియోలో మీరు అన్న క్లాసిక్ అని చెప్పేసి అన్న క్లాసిక్ డ్యాన్స్ అన్నారా, క్లాసికల్ డ్యాన్స్ అన్నారు కదా. సో మరి ఇదేంటి వెస్ట్రన్ డ్యాన్స్ ఇవి చేపిస్తున్నారు అని చెప్పేసి అది క్లారిటీ ఇవ్వడానికి ఇప్పుడు చెప్తున్నాం అనమాట. ఏంటి అంటే చిన్నపిల్ల కాబట్టి ఇప్పుడిప్పుడే చేయలేదు కదా, బాడీ కొంచెం స్వింగ్ ఆ మూమెంట్స్ అవన్నీ వచ్చిన తర్వాత 2 months తర్వాత అది స్టార్ట్ చేస్తే తనకి బెటర్ గా ఉంటది. ఫస్ట్ అయితే ఒక 3 months నార్మల్ డ్యాన్స్ నేర్పిస్తా అన్నారు. 3 months తర్వాత నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి నేర్పిస్తా అన్నారు అనమాట. సో మేమైతే అలవాటు అవుతుంది కాదు, పోదా అనుకున్నాం. ఎందుకంటే నిన్న ఏడ్చింది, మీరు చూసారు కదా ఆల్రెడీ. సో మస్తు భయపడ్డాం, కానీ పోయి చేసింది కాబట్టి కొంచెం హ్యాపీ అనిపించింది. డాన్స్ ఎట్లా అనిపించింది ఈ రోజు నీకు? సూపర్ అనిపించింది. రోజు పోతా డాన్స్ క్లాస్ కి, నేర్చుకుంటా మంచిగా. సో ఇంకోటి ఏంటంటే గైస్, నార్మల్గా డైలీ ఇప్పుడు డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొని రావాలన్నమాట. కొంచెం దూరమే ఉంది, కానీ అయినా కూడా ఇంకా జాయిన్ చేసినాము. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, ఎప్పుడంటే ఇవి ఎల్కేజీ ఉన్నప్పటి నుంచి మేము పోయిన ఇయర్ అనుకున్నాము. కాకపోతే చిన్నపిల్ల కదా, కొంచెం ఇంకా బాడీ మూమెంట్స్ చేయడానికి కొంచెం చిన్న బోన్స్, కాలు చేతులు నొప్పులు వేస్తాయి. ఇప్పుడు ఎందుకు అంటే అంతకంటే చిన్నప్పటి నుంచి నేర్పించే వాళ్ళు పంపించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎందుకు ఇప్పటి నుంచి ఇంత చిన్నప్పటి నుంచి అని అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు నా ఇన్ని రోజులు ఉన్న భయం ఏంటంటే పోదా ఏడుస్తుందా అట్లుండే. ఫస్ట్ డే తీసుకెళ్ళిన తర్వాత నేను కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోయినా, పోదు 2-3 days తీసుకెళ్ళి క్యాన్సిల్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా ఎంత హోప్స్ పెట్టుకున్నా అనుకున్నా. బట్ ఈ రోజు చేసింది ఓకే, హ్యాపీ అనిపించింది. మళ్ళీ మాకు కూడా బాగా చెప్పింది పోండి అని. సో నిన్న మొత్తం డాన్స్ క్లాస్ రూమ్ లో కూర్చున్నాం, ఈ రోజు బయటకు వచ్చి కూర్చున్నాం. బయటకు వచ్చి కూర్చున్నాం. సో చెప్తే బాయ్ అని చెప్పింది. అంటే రేపటి నుంచి వెళ్ళి టైంకి అక్కడ వదిలేసి రావడం అనమాట. అట్లా స్కూల్ నుంచి వచ్చాక పంపించాలన్నమాట. సో గాయస్ డుగ్గు డాన్స్ ఎట్లా అనిపించింది అంటే, నార్మల్ ఫస్ట్ డే కదా నేర్చుకోలేదు, బట్ చిన్న వాళ్ళని చూసి చేసింది అనమాట. మేము ఖచ్చితంగా డుగ్గు మంచిగా డాన్స్ నేర్చుకుంటే మంచి రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. అండ్ డుగ్గు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అన్ని డుగ్గు అఫీషియల్ అని ఉంటుంది. అండ్ మా ఛానల్ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, ఆ వీడియోస్ డెఫినెట్ గా చేస్తాం. సో నెక్స్ట్ వీడియో అయితే మంచి డైట్ ప్లాన్ వీడియో ఉంది. సో అది కూడా ఎందుకంటే ఇప్పుడు డైలీ రొటీన్ లో మాకు ఏమేమి పనులు ఉన్నాయి, ఎట్లా చేసుకుంటున్నాము అండ్ ఇంకోటి ఫుడ్ గురించి ఫస్ట్ ఫుడ్ ఎక్సర్సైజ్. సో గైస్ ఇదన్నమాట వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్న బాగా లావ్ అయ్యండి గైస్. నేను కొంచెం లావ్ అయినట్టు కనబడుతున్నా. నేను చెప్తే నేను నమ్ముతలేదు. నేనైనా ఆబ్వియస్లీ నాకు తెలుసు, నేను యాక్సెప్టెడ్, నేను ఒప్పుకుంటా. ఇప్పుడే కదా నేను దగ్గర 5 months నుంచి నేను ఇంతే ఉన్నా. ఆల్రెడీ అందరు కామెంట్లు కూడా చేసారు. ఈయన మాత్రం ఈ 2 weeks లోనే 10 పెరిగినట్టు పెరిగింది. కాదు ఇట్లా లావు ఉంటే ఓకేనా, బక్కగా ఉంటే మంచిగా ఉంటుంది, కొంచెం ఇంతకంటే పెరగకపోతే మంచిగా ఉంటుంది. అంతే బక్కగా ఉంటా అంటే మంచిగా ఉంటుంది, బక్కగా ఉండద్దు. ఇట్లా ఇది మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది నాకు అనిపిస్తుంది. ఇంకోటి గైస్ నవ్వకండి ప్లీజ్, చెప్తా. కష్టం కాబట్టి ఆ మాట మీరు నవ్వ అంటే నేను చెప్తా. జిమ్ పోతున్నా గైస్, నేను కూడా జిమ్ స్టార్ట్ చేసిన. జిమ్ పోతున్నా అంటే స్టార్ట్ చేసిన జిమ్ పోవడము. అండ్ అందుకే డైట్ ప్లాన్లు ఇవన్నీ తినడం, ఫుడ్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అది కథ. సో గైస్ డుగ్గు బాయ్ చెప్పేసారా? చూడు ఓవర్ యాక్షన్ చేయకు, పండుకున్నట్లే. చూడు ఒకసారి బాయ్ చెప్పవా? 1 2 3 చెప్పదట. బాయ్ చెప్పు, ఒక్కసారి చెప్పవా? ఏంద్ర